వైట్ మీద ఆల్ ఓవర్ బ్లౌజ్ చేస్తున్నావా అమ్మా? అవునమ్మా, మనకి 2 బ్లౌజెస్ వైట్ మీద మల్టీ కలర్తో చేయమని మ్యాటర్ వచ్చింది. అదైతే చేస్తున్నాను. ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే చేస్తాను. ఇది రెండో బ్లౌజు. ఈ బ్లౌజ్కి ఈ డిజైన్కి కలర్ ఆప్షన్ వచ్చేసి 5 కలర్ ఆప్షన్ ఇచ్చారు. వీళ్ళైతే 9 కలర్ ఆప్షన్ పెట్టమన్నారు. అలానే పెట్టాను. కాకపోతే ఉదయం నుంచి దీని దగ్గరే కూర్చొని ఒకదాని తర్వాత కలర్ ఆప్షన్ మారుస్తూ ఉండడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది. మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయింది. ఒక హ్యాండ్ అవుతుంది, ఇంకా రెండో హ్యాండ్ అవ్వాలి. ఇదైతే చాలా టైం తీసుకుంది డిజైన్ అయితే. ఇదైతే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ చేసాను కదా, సేమ్ డిజైనే 2 చేయాలి. ఇప్పుడు జరిగే వర్క్ కూడా సేమ్ డిజైన్ అనమాట. చూడండి, ఇప్పుడు కలర్ ఆప్షన్ అయితే 9 కలర్ ఆప్షన్ పెట్టాము. గోల్డ్, పింక్, గ్రీన్, క్యారెట్ గ్రీన్, పెసర గ్రీన్ అనమాట, బ్లూ, బ్రౌన్, రెడ్, మొత్తం అలా 9 కలర్స్ అయితే యూజ్ చేసాం మనము. చూడండి డిజైన్ అయితే ఎలా ఉంది. ఫ్రంట్ అయితే ఎలా వస్తుంది. ఈ డిజైన్ అయితే చాలా టైం అయితే తీసుకుందండి. ఉదయం నుంచి కూడా మీకు దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది. చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. మొత్తం 9 కలర్ ఆప్షన్, ఒకదాని తర్వాత ఒకటి కలర్ మారుస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి కూడా. ఈ డిజైన్ అయ్యేసరికి అయితే ఈరోజు నైట్ ఒక హ్యాండ్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్, రేపు 11 అయిపోతుంది ఈ డిజైన్ అయ్యేటప్పటికి. మళ్ళీ థ్రెడ్స్ కట్ చేసేవన్నీ చాలా టైం అయితే తీసుకుందండి ఈ డిజైన్. ఒకసారి ఇలా చూడండి, కలర్ ఆప్షన్ అయితే 5 కలర్స్ ఇచ్చాడు. వాడైతే 5 ఇచ్చాడు. నేనైతే 9 కలర్స్ పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కలర్ మారుస్తూ వేయించానండి. అందుకనే చాలా టైం అయితే తీసుకుంది ఈ డిజైన్. ఈ 2 బ్లౌజెస్ కదండి, వాళ్ళు ఇంకో శారీ కూడా ఇచ్చారు. అది చూడండి, ఇది వచ్చేసి వాళ్ళకి ఓల్డ్ శారీ అండి, మ్యారేజ్ శారీ అంట, కొత్త శారీ. చూడండి శారీ అంతా ఇలా వస్తుంది. ఈ శారీకి అయితే బార్డర్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని నన్నే డిజైన్ చేయమన్నారు. మీకు నచ్చింది మీరే చేసేయండి అని చెప్పారు. బార్డర్ చూసారా, పికాక్ డిజైన్ వచ్చింది. ఇలాగా పికాక్లో వచ్చేలాగా ఏదైనా ట్రై చేయండి, మీకు నచ్చిన డిజైన్ మీరు వేసేయండి అని అన్నారు. అలానే వేసేస్తున్నాము. వేసానండి, సారీ వేస్తున్నాను అన్నాను, వేసానండి, ఆల్రెడీ దిగాను. ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా డిజైన్ వచ్చేది ఇదండి. పికాక్స్ వచ్చేలాగే మొత్తం బ్యాక్ అంతా పికాక్స్ కావాలి అని అన్నారు. అలానే పికాక్స్ వేసాను. చూడండి, దీనికి ఇంకా స్టోన్ వర్క్ అయితే అవ్వలేదు. స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే స్టోన్ వర్క్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాం. చూడండి, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. చూడండి, దీనికి కూడా కొంచెం లైట్గా థ్రెడ్స్ కట్ చేయాలి ఇంకాని. చూసారా, ఈ 3 బ్లౌజెస్ వెళ్ళవండి. వీళ్ళైతే ఇంకా శారీస్ ఇచ్చారు. ఇదొక శారీ ఉందండి. చూసారా, దీనికైతే బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకుని మీకు నచ్చిన డిజైనే వేయండి. ఇలా ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేలాగా వేయండి అని అన్నారు. ఇది కూడా చేయాలండి. ఇదొక శారీ కదా. చూసారండి, 2 డేస్ కూడా 2 బ్లౌజెస్తోనే టైం స్పెండ్ అండి నాకు. ఈ 3 బ్లౌజెస్లో మీకు ఎంత నచ్చిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి.